ఉంటే ఏం చేస్తావు? ఈ ఉదయం అడుగుతున్నాడు ప్రభు, అమ్మా నాకు ఆకలిస్తుంది, అమ్మా నేను దప్పుకుంటున్నాను, నువ్వు మంచి ఫలములు ఫలిస్తే నా దప్పికి తీరుతుందమ్మా. నువ్వు మారు మనసు పొందితే నా ఆకలి తీరుతుంది తల్లి. నాకు ఈ లోకంలో అన్నపానాలు కాదు, నా దప్పిక నీ వాక్యానుసారంగా జీవించాలని, నా ఆకలి నువ్వు రక్షణ పొందాలని, నా దప్పిక ఈ లోకంలో నీవు నిత్య నాశనం నుండి వేరుపరచబడి నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని, నా దప్పిక నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి, శరీర సంబంధమైన వాంఛను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తావని, నేను ఎలా నడిచానో అలా నీవు నడుస్తావని, నేను ఎలా ప్రవర్తించానో అలా ప్రవర్తిస్తావని, నేను స్థలంలో నీవు కూడా ఉండులాగా మరలా వస్తాను. అదే దప్పిక. నేను వచ్చే వరకు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ నీతితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా ఉండండి అని ప్రభు చెబుతున్నాడు. అదే ఆయన దప్పిక. పౌలు గారి దప్పిక యేసులాగా ఉండాలని, యేసులాగా నడవాలని. పౌలు గారి దప్పిక యేసులా నిలవాలి, యేసులా గెలవాలి.